హాయ్ అండి, వెల్కమ్ టు హార్టిస్ కిచెన్. నేను మీ హైమ. ఈరోజు మీకు నోరూరించే కాకరకాయ పులుసు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి. ఇది చాలా కమ్మగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కనుక కాకరకాయ పులుసు వేసుకొని తిన్నామంటే అక్కడక్కడ పుల్ల పుల్లగా, కారం కారంగా, కొంచెం చేదు, కొంచెం తీపి తగులుతూ చాలా బాగుంటుంది. నిజం చెప్పాలంటే అమృతంలా ఉంటుందండి. ఇలాంటి టేస్టీ కర్రీని మీరు కూడా చేసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు చూసేయాల్సిందే. కాకరకాయ పులుసు చేసుకోవడం కోసం 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కొంచెం మందంగా కట్ చేసుకుంటే మనకు పులుసు అనేది చాలా బాగుంటుంది. నేను పైన పొట్టు ఏమీ తీయలేదండి. పొట్టు తీసేస్తే దీంట్లో ఉండే మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడా పోతాయి కాబట్టి నేను చేదు లేకుండా మీకు కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. వీటితో పాటు ఒక 1/2 స్పూను మెంతులు వేసుకొని కొన్ని కొబ్బరి పలుకులు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 6-7 మిరియాల గింజలు కూడా వేసుకొని ఒక పెద్ద స్పూను నువ్వులు వేసుకోవాలండి. వీటన్నిటిని 1-2 నిమిషాల పాటు మాత్రమే వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఎక్కువసేపు వేయిస్తే చేదొచ్చేస్తుందండి. ఇలా వేయించిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టి పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్లోనే ఉంటుందండి టేస్ట్ అంతా కూడాను. ఖచ్చితంగా ఈ పౌడర్ అయితే వేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మరలా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 6 స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. ఎందుకంటే కాకరకాయలు మనం కొంచెం వేయించుకోవాలి. కాకరకాయ మనకు ఫుల్ డీప్ ఫ్రై లాగా అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం సెమీ డ్రై అయితే సరిపోతుంది. ఒక 50% ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. కాకరకాయ చాలా మంది వండుకునేటప్పుడు పైన పొట్టంతా కూడా ఒలిచేసి లోపల విత్తనాలు తీసేసి అలా వండుకుంటారు. అలా ఎప్పుడు చేయొద్దండి. హోల్ కాకరకాయ మీరు ఎప్పుడైతే తీసుకుంటారో దాంట్లో ఉండే మెడిసిన్ వాల్యూస్ అన్నీ కూడా మీకు బాగా అందుతాయి. కాకరకాయలో మనకు పాలకూర కంటే ఎక్కువగా కాల్షియం ఉంటుందండి, మెగ్నీషియం ఉంటుంది, వైటమిన్ ఏ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, చాలా ఉంటాయి. అందువల్ల మీరు కాకరకాయని ఫుల్గా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం కొంచెం మార్చుకొని చేసుకుంటే టేస్ట్ అనేది ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కాకరకాయలు అయితే మనం ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి పెట్టి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలు వేయించుకునేటప్పుడు కొంచెం పసుపు కనుక వేసుకున్నారంటే కాకరకాయలు త్వరగా ఫ్రై అయిపోతాయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్యాన్లో ఈ ఆయిల్ సరిపోతుందండి. ఈ ఆయిల్లో కొన్ని ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు ఇలా నొక్కినట్టు వేసుకుంటే బాగుంటుంది. వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత 3 పచ్చిమిర్చి వేసుకొని వీటన్నిటిని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు వేసుకొని అటు ఇటు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గితే కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుంది. ఉల్లిపాయలు మగ్గడానికి మనకు కనీసం 5-6 నిమిషాలు అయితే ఈజీగా పడుతుందండి. ఈ లోపల ఒక 2 పెద్ద సైజు టమాటాలని మిక్సీ వేసుకొని ఇలా పేస్ట్ లాగా తీసుకొని ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి ఆ పేస్ట్ని. ఈ పేస్ట్ని మనం ఒక 2-3 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టకుండా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ టమాటా పేస్ట్లో కొంచెం ఉప్పు వేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఉప్పు ఎప్పుడు ఒకేసారి వేయద్దండి, 2-3 సార్లుగా వేసుకుంటే మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపేసి దీని మీద మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఈ టమాటా పేస్ట్ కూడా ఉడికేంత వరకు మనం ఉంచుకోవాలి. మనకు టమాటా పేస్ట్లో నుంచి ఆయిల్ కొంచెం బయటకు వచ్చింది అని అనుకున్నప్పుడు మూత తీసేసి మనం ఇందులో కొంచెం కారం వేసుకోవాలండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి. నాకైతే 2 పెద్ద స్పూన్లంత కారం పట్టిందండి. కారం వేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఈ మసాలా కారం కూడా కాకరకాయలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలండి. ఒక 50 గ్రాముల చింతపండుని ఇలా చిక్కటి రసంలాగా తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత వెంటనే నీళ్ళు అయితే వేయొద్దండి. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, పులుసులు ఎప్పుడు చేసుకున్నా కూడా మనకు పులుసు అనేది ఒకసారి మరిగిన తర్వాత మాత్రమే మనకు నీళ్ళు అనేది మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోవచ్చు. నేనైతే ఒక పెద్ద గ్లాసు నీళ్ళు అనేది వేస్తున్నాను. ఇలా నీళ్ళు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి పులుసు కొంచెం చిక్కబడుతుంది అని అనుకున్నప్పుడు మూత తీసి ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలండి. చూసారు కదా, ఈ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. మీకు బెల్లం ఇష్టం లేకపోతే చక్కెర అయినా కూడా ఒక చిన్న స్పూన్తో వేసుకుంటే సరిపోతుంది. ఈ స్వీట్నెస్ అంతా కూడా పులుసుని కానీ చేదుని కానీ చాలా బ్యాలెన్స్డ్గా ఉంచుతుందండి. ఇవి వేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు పులుసు చిక్కబడేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూసారు కదా, మనకైతే పులుసు ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులో 4-5 వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి.
ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, నాకు ఇష్టం కాబట్టి వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇవి అక్కడక్కడ తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఉప్పు కూడా సరిపోలేదు కాబట్టి కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే కాకరకాయ పులుసు అయితే వేడివేడిగా రెడీ అయిపోయింది కదా. ఎప్పుడైనా కూడా పులుసు కూరలు వేడి మీద తినడం కంటే కూడా ఒక 15-20 నిమిషాల తర్వాత కనుక తిన్నామంటే దాని టేస్ట్ ఇంకా రెట్టింపోతుందండి. ఇలా చేసుకున్న తర్వాత వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ పులుసు కనుక వేసుకొని తిన్నారంటే చికెన్ కానీ మటన్ కానీ ఏది గుర్తురాదండి. ప్రతి ముద్దకి కూడా కాకరకాయ తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. ఇలా కనుక చేసి పెట్టారంటే కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. ఖచ్చితంగా అయితే మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.